హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే రాఖీ కంటే ముందు రోజు వీడియో అన్నమాట. ఇంకా రాఖీ పండుగ వస్తుంది. రాఖీ కొనాలి కదా! రాఖీ కోసమైతే నేను షాప్‌కొచ్చేసిన. షాప్‌లో అయితే స్టాక్ అయిపోయిందనేసి అతను నాకు 2, 3 మోడల్సే చూపించాడు. నాకైతే అవి అస్సలు నచ్చలేదు. నాకు ఇట్లాంటివి వద్దే వద్దు. నాకు ప్లెయిన్‌వి కావాలి. ఇట్లా లాకెట్ ఉన్నవి డైలీ వేర్‌కి అస్సలు బాగోవు. ప్లెయిన్‌వి అయితే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనేసి అంటే అతనైతే స్టాక్ అయిపోయింది లేదన్నాడు. నేనన్నాను అప్పుడు వేరే షాప్ నుంచి తీసుకొచ్చి ఇవ్వండి మీకు ఇస్తారు కదా వాళ్ళు అనేసి అంటే, అతను షాప్ క్లోజింగ్ టైం కదా వాళ్ళ దగ్గర కూడా ఉండవని అంటే, నేను ఇంకా మీరు ఎట్లాగైనా సరే నాకు రాఖీ ఇవ్వాల్సిందే అనేసి కూర్చున్నాను అనమాట ఇంకా. ఫైనల్‌గా అతనైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం చేసుకున్న రాఖీస్ అయితే నాకు చూపించాడు. హమ్మయ్య! దీనికోసమే కదా నేను వెతికేది అనేసి వెంటనే అది తీసేసుకొని వెంటనే పేమెంట్ కూడా చేసేసిన. మళ్ళీ అతను ఎక్కడ మనసు మార్చుకుంటాడో అనేసి. ఇంకా మొత్తానికి హ్యాపీ ఫేస్‌తో ఇంటికైతే వచ్చేసిన. ఇంక అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్యకైతే రాఖీ కట్టేసిన. తమ్ముడుకి రాలేదు. వాడి కోసమైతే వాడి రాఖీ పక్కన పెట్టేసిన. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వానికి సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఎప్పుడు రాఖీ కడితే అప్పుడే రాఖీ పండుగ అనుకోవాలి. అంతే మరి ఇంకా. ఇంకేంటి రాఖీ కట్టేసినా కదా! అన్నయ్య నాకు ఖచ్చితంగా గిఫ్ట్ గాని, కట్నం గాని ఇవ్వాల్సిందే కదా! అన్నయ్య అయితే నాకు మనీ ఇచ్చాడనమాట. మనీ కోసమే రాఖీ కడుతున్నారా అని అనుకోకండి. వాళ్ళు ఇచ్చే మనీ, గిఫ్ట్ మనతో లైఫ్ టైమ్ ఉండకపోయినా మెమరీస్ అనేవైతే ఎప్పుడూ ఉంటాయి కదా! దానికోసమైనా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకేంటి మీరైతే ఇట్లా వీడియో చూసి అట్లా వెళ్ళిపోతున్నారా? అలా వెళ్ళిపోకూడదండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అట్లా వెళ్ళిపోతే ఎట్లా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ రక్షాబంధన్.